ఫస్ట్ ఇయర్ బీఎస్సీ కెమిస్ట్రీ మేజర్ పిల్లలు ఇవాళ ప్రాక్టికల్ క్లాస్లో క్రోమ్ ఆలం ప్రిపేర్ చేశారు. దానికి కావలసిన కెమికల్స్ వచ్చేసి పొటాషియం డైక్రోమేటు, కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్, ఇథైల్ ఆల్కహాలు. పొటాషియం డైక్రోమేటు 9.8 grams తీసుకున్నప్పుడు దీనికి మనం 7.6 ml H2SO4 అండ్ 6.3 ml ఇథైల్ ఆల్కహాల్ కలపాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే వీళ్ళు సింపుల్ బ్యాలెన్స్ యూజ్ చేసి 9.8 grams పొటాషియం డైక్రోమేట్ని వేయి చేశారు. వేయి చేసిన తర్వాత బీకర్లోకి ట్రాన్స్ఫర్ చేశారు. దానికి 40 ml వాటర్ కలిపి ప్రొసీజర్ ప్రకారం దాన్ని గ్లాస్ రాడ్తో బాగా ఎజిటేట్ చేసి పొటాషియం డైక్రోమేటు పూర్తిగా కరిగిపోయింది అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దానికి H2SO4 యాడ్ చేయాల్సి ఉంటుంది. కాన్సన్ట్రేట్ H2SO4 7.6 ml కాన్సన్ట్రేటెడ్ H2SO4 నేను యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత దీన్ని కూడా ఎజిటేట్ చేయాలి. ఎజిటేట్ చేసిన తర్వాత దీన్ని కొద్దిసేపు ఓవెన్లో పెట్టి ఒక 40 degrees సెంటీగ్రేడ్ దగ్గర హీట్ చేయాలి. తర్వాత బయట తీసి దానికి 6.3 ml ఇథైల్ ఆల్కహాల్ కలిపి గ్లాస్ రాడ్తో కొంచెం ఎజిటేట్ చేయాలి. కలర్ చేంజ్ అవ్వడాన్ని మనం గమనించవచ్చు. ఇక్కడ బ్లూయిష్ గ్రీన్ కలర్ అనేది వస్తుంది. బ్లూయిష్ గ్రీన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ ఒక్కసారి ఒక 40 degrees సెంటీగ్రేడ్కి ఓవెన్లో పెట్టి హీట్ చేయాలి. సో దీన్ని ఇప్పుడు ఓవెన్లో పెట్టి హీట్ చేస్తున్నాము. దీన్ని బయట తీసిన తర్వాత ఒక 2-3 days కదపకుండా ఉంచాలి. క్రిస్టలైజేషన్ అనేది ఈ విధంగా జరుగుతుంది. క్రిస్టల్స్ డెవలప్ అవుతాయి. ఈ డెవలప్ అయిన క్రిస్టల్స్లో ఉండే వాటర్ని ఫిల్టర్ చేయొచ్చు, లేకపోతే మామూలుగా మనం మాన్యువల్గా వంచేయచ్చు. సో ఆ తర్వాత ఆ క్రిస్టల్స్ని ఒక చైనా డిష్లో కలెక్ట్ చేసుకున్నప్పుడు కొద్దిగా వాటర్ మనము గమనిస్తాము. ఆ కొద్దిగా వాటర్ని మనం ఓవెన్లో పెట్టి ఒక 40 degrees సెంటీగ్రేడ్ దగ్గర 40 నుంచి 100 degrees సెంటీగ్రేడ్ ఉంచినట్టయితే ఆ వాటర్ కూడా ఎవాపరేట్ అయిపోతుంది. మనకు ఫైన్ క్రిస్టల్స్ అనేటివి వస్తాయి. ప్రస్తుతానికి ఓవెన్లో పెడుతున్నాము. సో ఆల్మోస్ట్ ప్రిపరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ.